బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము నల్లేరు వడియాలు తెచ్చుకున్నాము. ఇవేమో నా రవివర్మ గారు స్వహస్తాలతో చేసిన ఊరగాయ ఆవకాయ పచ్చడి ఇది. అలాగే ఇది బాతింగ్ పౌడర్, ఇది ఆరా క్లెన్సింగ్ సాల్ట్, ఇది హెయిర్ ఆయిల్. ఈ ప్రొడక్ట్స్ అన్నీ రవివర్మ గారి పెద్ద అమ్మాయి తయారు చేస్తున్నారు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది బ్యూటీ ఫేస్ క్రీమ్, ఇది వచ్చి చిల్లీ పౌడర్, ఇది వచ్చి సాల్ట్, ఇది వచ్చి టూత్ పౌడర్, ఆయుర్దంట్ మిక్స్, ఇది త్రిఫలా చూర్ణం. నల్లేరు వడియాలు ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. నల్లేరు వడియాలు ఆర్ అప్పడాలు. తెలుగు రాష్ట్రాల్లో ఆవకాయలు అనేది పండగ అన్నమాట. ఆవకాయల పండగ. నమస్కారం. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు. రోటి పచ్చళ్ళు ఏ రోజు కాలం చేసుకునేవి. పచ్చళ్ళు ఒక 6 నెలలు 2 నెలలు అలా నెలలు ఉంటాయి. అలాగే ఆవకాయలు సంవత్సరాలు ఉంటాయి మనకి. పచ్చళ్ళు అంటే ప్రోబయోటిక్స్, ఆకలి జీర్ణశక్తి పెంచడం. ఆవకాయలు నీళ్ళు ఉండేది కాదు. ఆవకాయ సంవత్సరానికి ఒకసారి పెట్టుకుని అలా అవన్నీ పోయాయి. ఇప్పుడైతే మనకి యాడ్ల మాయలో పడ్డాము, ప్యాకెట్ ఫుడ్కి అలవాటు పడ్డాము, ఇవన్నీ మర్చిపోయాము. అసలు ఆవకాయ ఎలా చేస్తుంది. నేను విషయం ఏంటంటే ఇప్పుడు మనకి మంచి ఊరగాయ పెట్టుకుంటే ఈ రోజు పెట్టిన ఊరగాయ ఏ రంగు ఉందో 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అదే రంగులో ఉండాలంటే రోట్లో దంచినవి మాత్రమే మంచి స్వచ్ఛమైనవి, రోట్లో దంచుకున్నవి, సహసిద్ధంగా కలిపినవి చేస్తేనే ఆవకాయ పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైతే రసాయనాలు వచ్చాయో, ప్రిజర్వేటివ్స్ వచ్చాయో, మనం చాలా ఈజీగా అయిపోయి ప్యాకెట్ ఫుడ్కి అలవాటు అయిపోయి క్యాన్సర్లు అలాంటి రోగాలు తెచ్చుకుంటున్నాం. అసలు పచ్చళ్ళు ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు, ఆవకాయలు ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు మనకి. అలా రకరకాల పచ్చళ్ళు, పులావకాయ, బెల్లపావకాయ, బెల్లం మాగాయ, పొలమాగాయ, మాగాయ, తొక్కు మాగాయ, తొక్కు పచ్చడి, రకరకాల మెంతి మాగాయ, ఇలాంటి రకాల ఎన్నో పేర్లు మనకి ఆవకాయల్లో 25 నుంచి 50 రకాల ఆవకాయలు ఉన్నాయి. అంటే ఏ ఆవకాయకి ఏం కాయ వాడాలి, ఏ ఆవకాయకి ఏ కారం వాడాలి, ఏ ఉప్పు వాడాలి, అలా దాన్ని కూడా ఏ ఆయిల్ వాడాలి, అన్నిటికీ నువ్వులు పనిచేది, అన్నిటికీ వేసనలు పనిచేది. పెద్దవాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండేది వాళ్ళకి పచ్చళ్ళ మీద. మనం చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఆవకాయలు పెట్టుకోవాలంటే నేనే మంచి ఆవాలు, పాత పద్ధతిలో పండించిన దేశవాళీ ఆవాలు, ఆవపిండి, దంచిన ఉప్పు పొడి, అలాగే ఆవకాయకి సంబంధించిన కారం, మిరపకాయలు పండించిన మిరపకాయల కారం దొరుకుతుంది. అలాగే అన్ని కలిపిన ఫార్ములా మీరు నువ్వుల నూనె వేసాను కూడా దొరుకుతాయి. అలాగే మీరు ఏం లేదు, బజార్కి వెళ్ళి మంచి మామిడికాయలు ముక్కలు చేసుకుని తెచ్చుకుని ఈ పొడి ఆయిల్ వేసి కలిపేసుకుంటే మీకు ఆవకాయ అయిపోతుంది. సింపుల్ టెక్నిక్. లేదనుకోండి 2 కేజీలు 5 కేజీలు జాడీలతో పెట్టిస్తాను. పెట్టే వాళ్ళందరూ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎరువులు పురుగులు లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి మామిడి తోటలు ఉన్నాయి. అలాంటి మంచి దేశవాళీ కాయలు ఉన్నాయి. ఏ పచ్చడికి ఏ కాయ పెట్టాలో ఆ కాయలు ఉన్నాయి. రైతు దగ్గర కాయలు ఉన్నాయి. పచ్చడి పెట్టడంలో బాగా నిష్ణాతులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు. అలాగే నువ్వుల నూనెలో ఆయిల్ దొరికే ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటిని ఒక చోట చేసి ఈ సంవత్సరం మీకు మంచి ఆవకాయలు ఇచ్చే పనిలో ఉన్నాను. అందుకే మొట్టమొదటి ఆవకాయ నేనే పెడుతున్నాను అన్నమాట. మనకేంటంటే ఎర్రగా ఉన్న కదా మిరపకాయలు అబ్బాయి, కూరకి వేరు, పచ్చళ్ళకి వేరు, ఆవకాయలకి వేరు, రకరకాల ఆవకాయలకి రకరకాల మిరపకాయలు ఉంటాయి. మిరపకాయలు చాలా వంట ఎంత ఓపిక చేస్తే అంత బాగా వస్తుంది, అంత ఆరోగ్యం. నేను వైద్యం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, వంట మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, ఆవకాయలు మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మనం పెద్దది చేసి బోల్డ్ ఉండదు, అది ఎక్స్పీరియన్స్. అది మనం వాళ్ళది నేర్చుకుంటే ఎంతో నేర్చుకోవచ్చు. వేరు అన్నం, నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి. ఇది తింటే గుండె జబ్బులు ఏం రావు. కొలెస్ట్రాల్, ఆవకాయ అన్నం, ఇంకా అది వెళ్ళిపోతే భోజనం పెడతారు. డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా వంటపాలు వెళ్ళిపోండి. మనకి ఆవకాయలు అంటే పుల్లవకాయ, బెల్లపావకాయ ఎలా పెట్టుకోవాలి చూపించాం. కాకపోతే మీకు ఏంటంటే ఇవన్నీ మీకు ఇబ్బంది అయితే ఈ సంవత్సరం ప్రయత్నం ఏంటంటే ఆవాలు, ఉప్పు, మిరపకాయలు, పసుపు ఇవన్నీ రోట్లో దంచినవి, అంటే సహజంగా పండించినవి, ఎటువంటి రసాయనాలు లేనివి, మనం రోట్లో దంపించినవి పొడి. అలాగే నువ్వు నూనె, వేరుశనగ నూనె కూడా మనం ఆడించి గానులు ఆడించినవి, ఆయిల్ పొడి, ఒక ఫార్ములా కాంబినేషన్, ఒక ఫార్ములా కూడా మీకు ఇస్తాం. కోళ్ళు అంటే ఆవకాయకి పుల్లవకాయకి ఏం కలుపుకోవాలి, బెల్లవకాయకి ఏం కలుపుకోవాలి,
ఆ పొడి ఆయిల్ రెండు ఇస్తాం. కలుపుకొని మీరు ముక్కలు తెచ్చుకోవడం, మార్కెట్కి వెళ్ళి మనకి మంచి కాయలు కొనుక్కొని ముక్కలు చేసుకుని ఆ ముక్కలకి పొడి కలిపేసుకొని ఆయిల్ ఇది కలిపేసుకొని జాడీలో పెట్టేసుకోండి. అలా మేము రెడీమేడ్ పొడి కూడా రెడీ చేస్తున్నాం. ఆర్డర్ చేస్తే పంపిస్తారు. మీకు కొంచెం ముక్కల 2 కొంచెం ముక్కల దాన్ని బట్టి మీకు ఒక ప్యాకెట్ కొంచెం ముక్కలకు వస్తామట. ఇంత జాడీ అవుతుంది. తెలియదు అవి కూడా పెట్టుకోవాలి. మీరే మా దగ్గర మంచి కాయలు ఉన్నాము ఉంటాయి. కాయలు కూడా మేము వేసి ఇలా జాడీలో ప్యాక్ చేసి పచ్చడి జాడీతో పాటు ఇలా ఇచ్చి కావాలంటే ఈ పొడి విడివిడిగా ఇస్తాం, లేదా మన ఫార్ములా కలిపిస్తాం. ఇది జస్ట్ సింపుల్ ఏంటంటే ముక్కలు తెచ్చుకోవడం, ఆయిల్ పొడి మన దగ్గర ఉంటుంది. ఆ ముక్కల్లో పొడి ఆయిల్ కలిపేసుకుని ఎలా కలప చూపించాం కదా, అలా కలిపేసుకుని ఊరబెట్టేసి జాడీలో వేసుకుంటే మీకు 2 నెలలు ఉంటుంది. ఇది మంచి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక విడిగా మేము కలుపుకోలేం అనుకుంటే మేమే కలిపేసి సెకండ్ జాడీతో ఇస్తాం. ప్యాకింగ్ కూడా జాడీతో 2 కిలోలు 5 కిలోలు 2 ప్యాకులు ఉంటాయి. ఇక జాడీతో పాటు ఇస్తాం. ఇది కొరియర్ చేయరు, మన బ్రాంచ్ ఎక్కడున్నాయి అక్కడ అందజేస్తారు. హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ మన బ్రాంచ్లో అందజేస్తారు. ఇది జాడీతో రావాలి కదా, పౌడర్లు అయితే మీరు కొరియర్ చేసేస్తాం. పచ్చడి మాత్రం మీరు మన బ్రాంచ్ ఎక్కడున్నాయి అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఈ కలుపుకునే పొడి ఆయిల్ మాత్రం మేము మీకు ఎక్కడికైనా కొరియర్ చేసేస్తాం. నమస్కారం.